సో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మాకి అయితే సెనెన్ క్లాన్ దగ్గరికి చేరుకొని ఉంటుంది అండ్ రాగానే నవోయతో కలుస్తుంది. అండ్ నవోయ అయితే మాకి ఫేస్ మీద కమెంట్స్ చేస్తాడు. అండ్ మాకి యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ప్రైవేట్ పార్ట్స్ మీద కమెంట్ చేస్తాడని. తర్వాత నవోయ అయితే ఆయన నువ్వు కర్సడ్ ఎనర్జీని వాడలేవు, కర్సడ్ స్పిరిట్స్ ని చూడలేవు, జస్ట్ నీ ఫేస్ మాత్రమే బాగుండేది, కానీ ఇప్పుడు అది కూడా బాగాలేదు, పాపం చాలా బాధాకరమైన విషయం. అండ్ నేను నిన్ను ఇంతకు ముందు ఎలాగైతే ర్యాగింగ్ చేసేవాడినో ఇప్పుడు కూడా అలానే చేయను. ఆయన ఇప్పుడు ఇంతకి నువ్వు ఏం చేస్తావు, కుక్కలాగా యూటాని ఫుషిగురుని ఏమైనా ఫాలో చేస్తావా అని అడుగుతాడు. కానీ మాకి అయితే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను కర్సడ్ వెరోస్ కి వెళ్ళాలి కాబట్టి. ఇంకా వెళ్లే దారిలో మాకి వాళ్ళ అమ్మ అయితే అయినా నీకు అక్కడికి వెళ్లేదానికి పర్మిషన్ లేదని అంటుంది. కానీ మాకి అయితే క్లాన్ హెడ్ పర్మిషన్ ఉందని చెప్పి ముందుకెళ్తుంది. సో కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే తనైతే యాక్చువల్లీ మెగుమిని క్లాన్ హెడ్ గా ఉండమని కన్విన్స్ చేస్తుంటుంది. ఎందుకంటే మాకిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇన్ కేస్ క్లాన్ హెడ్ గానీ అయితే ఆ బిగ్ 3 ఫ్యామిలీస్ గురించి, హెడ్ క్వార్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈవెన్ నీ దగ్గర హెరిడిటరీ టెక్నిక్ కూడా ఉంది కదా, ఈవెన్ గోజో సపోర్ట్ కూడా ఉంది. సో అందుకని నీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా సరే నేనైతే హెడ్ గా లేను, ఎందుకంటే నన్ను ఎవరు ఫాలో గారు, ఈవెన్ మాయక్ అయితే ఓ ప్లేస్ ని కూడా క్రియేట్ చేయలేకపోయా అని చెప్పి కన్విన్స్ చేస్తుంది. సో ప్రెసెంట్ లో మాకి వాళ్ళ అమ్మ అయితే మాకిని ఆపడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ నిన్ను కన్నందుకన్నా కనీసం ఒక్కసారి నన్ను హ్యాపీగా చెయ్యి అని చెప్తుంది. కానీ మాకి వినకోకుండా ఆ ఆర్మరీ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తుంది. సో కట్ చేసి మళ్ళీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వస్తే నవయ అండ్ జిన్సీ డిస్కషన్ చేసుకుంటుంటారు. మెగుమికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఈవెన్ తనకి జనాల సపోర్ట్ కూడా ఉంది, కానీ మన ఆస్తులు మొత్తాన్ని అతనికైతే ఇవ్వలేము. అండ్ ఈవెన్ తన రిలేషన్షిప్ జస్ట్ గోజో వాళ్ళతో మాత్రమే ఎండ్ అవ్వదు. ఈవెన్ కామో క్లాన్ కి నెక్స్ట్ హెడ్ అయిన నొరిటోషుతో కూడా బాగానే రిలేషన్షిప్ ఉంది. అలా అని అతన్ని చంపేస్తే మన జెనిన్ క్లాన్ ఇంకా వర్స్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు గోజోని ఎలాగో సీల్ చేశారు కాబట్టి మిగతా క్లాన్స్ అంతా ఆ పవర్ బ్యాలెన్స్ గురించి పోరాడుతున్నారు. సో ఈ టైంలో మనం వెనక పడకూడదు, మంచి ప్లాన్ వేయాలి. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే గోజోని సీల్ చేశారు కాబట్టి అతన్ని రిలీజ్ చేసేది ఒక క్రైమే అవుతుంది. సో అందుకని మనం ఈ రూల్ ని అడ్డు పెట్టుకొని మాకిని, మేని అండ్ మెగుమిని చంపేద్దాము. లైక్ ఐ మీన్ గోజోని వీళ్ళు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సో అందుకనే మేము చంపేసామని చెప్పుకోవచ్చు అని మాట్లాడుకుంటారు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ ఓన్ కూతుర్ని చంపాలనుకోవడం ఖచ్చితంగా దారుణమే, కానీ దీనివల్ల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అదేంటంటే హెడ్ క్వార్టర్ వీళ్ళపైన పెట్టుకున్న నమ్మకం ఇంకాస్త పెరుగుతుంది. అండ్ ఈ ప్లాన్ అంతా వేసింది యాక్చువల్లీ ఓగేని. సో ఇంకా కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే ఆ రూమ్ లోపల ఓగే ఉంటాడు. అండ్ కర్స్ టూల్స్ అక్కడ ఏమీ ఉండవు, అంటే మొత్తం కాల్ చేస్తుంటాడు. అండ్ తన పక్కనే మాయి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంటుంది. సో మాకి ఫుల్ కోపం వస్తుంది. అండ్ తన కర్స్ టూల్ డ్రాగన్ బోన్ ని బయటికి తీసి ఫైటింగ్ చేయడానికి ముందుకు వస్తుంటుంది. ఈవెన్ ఓగే కూడా తన సీక్రెట్ టెక్నిక్ అయిన ఫాలింగ్ బ్లాసమ్ యూస్ చేయబోతూ, అయినా నా బదులు హెడ్ క్లాన్ గా నోబితాని ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసా అని అడుగుతాడు. దానికి మాకి నీ స్వంత పిల్లల్ని చంపాలనుకున్న చెత్తనా కొడుకు నువ్వు అని చెప్తుంది. సో ఇంకా వాళ్ళిద్దరు చాలా స్పీడ్ గా ఫైట్ చేసుకుంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఓగి స్వాడ్ కట్ అయిపోతుంది. అంటే మాకి ని చాలా గట్టిగానే స్లాష్ చేస్తుంటాడు. దీనివల్ల తనకి ఎక్కువగా రక్తం గారుతుంటుంది. అండ్ నన్ను హెడ్ క్లాన్ గా ఎందుకు చూస్ చేసుకోలేదంటే నా ఇద్దరు పిల్లలు వేస్ట్ కాబట్టి. అండ్ ఇప్పుడు కూడా చూడు, నా స్వాడ్ విరిగిపోయిందని నువ్వు నా దగ్గరికి వచ్చావు, నన్ను ఏదో స్వాడ్స్ మ్యాన్ అనుకున్నా గానీ నేను ఒక సార్సరర్ ని అనే విషయాన్ని మర్చిపోయావు. సో అందుకనే ఇందాక అలా అన్నా. అండ్ ఇప్పుడు కూడా అదే మాట పైన నిలబడ్డా. మీరిద్దరు వేస్ట్. అండ్ నా బ్రదర్ కి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండలేదు, కానీ మీలాంటి పిల్లల వల్ల ఫుల్ వెనక్కి పడ్డా అని చెప్పి అలానే లాక్కొని వెళ్తూ ఇద్దరిని ఒక రూమ్ లో పడేస్తాడు. అండ్ ఆ రూమ్ లోనే ట్రైనింగ్ అండ్ పనిష్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అండ్ ఇదే రూమ్ లోనే గ్రేడ్ 2 అండ్ దానికంటే తక్కువ ఉండే కర్సడ్ స్పిరిట్స్ ని ఉంచారు. అండ్ ఇప్పుడు ఎలాగో ఓగి ఉన్నాడు కాబట్టి అవి సైలెంట్ గా ఉన్నాయని ఓగి చెప్తాడు. అంటే ఇన్ కేస్ వెళ్ళిపోతే అవన్నీ వచ్చి వీళ్ళిద్దరిని పీక్కు తింటాయి. అండ్ మీరైతే హెవెన్లీ ప్యాక్టెడ్ కూడా, ఈవెన్ ఫిజికల్ పవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసారా ఏమైందో, మీతో పోలిస్తే మేము ఇంకా ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటాము, మా కర్సడ్ ఎనర్జీని ఫైట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా వాడుకుంటాము, మాకెంత పవర్ ఉందో నీకు కూడా అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇంకా కాసేపటి తర్వాత అయితే మాకి దగ్గరికి పాక్కుంటూ వచ్చి బతుకుందా లేదా అని చెక్ చేస్తుంది. అండ్ ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందన్న విషయం తనకి ముందే తెలుసు. సో ఇంకా ఆ తర్వాత మే అయితే తన కర్సెట్ టెక్నిక్ ని వాడి లైక్ లిటరలీ డిఫరెంట్ వరల్డ్ లాగా క్రియేట్ చేస్తుంది. కానీ యాక్చువల్లీ లైక్ మరీ అంత పెద్దగా అయితే క్రియేట్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడైతే తనకి ఇంకా ఎక్కువ ఇంజురీస్ అయినాయి కదా, సో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దాన్ని క్రియేట్ చేయగలుగుతా. ఆ తర్వాత చస్తా అని చెప్పి సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే మాకి అయితే ఆగో అసలు ఏం చెప్తున్నావు ఆగో అని ఉంటుంది. అప్పుడే మే అయితే అయినా ట్విన్స్ ఉంటే ఏదో చెడు జరుగుతుందనే జుజుట్సు సార్సరర్స్ నమ్ముతుంటారు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోక తప్పదు. జస్ట్ బైండింగ్ మౌస్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, పెయిన్ నుంచి వేరే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వచ్చేమో గానీ ట్విన్స్ అయితే అవ్వలేరు. ఎందుకంటే ఆ ట్విన్స్ ని ఇండివిజువల్ గానే భావిస్తారు కాబట్టి. సో ఇక మీదటి నుంచి నువ్వు నేనే అండ్ నేను నువ్వే. అండ్ నువ్వు ఎంత కష్టపడి రక్తాలు చిందించినా సరే నేను స్ట్రాంగ్ అవ్వాలనుకోకపోతే నువ్వు కూడా అవ్వలేవు. అదే విధంగా నా దగ్గర టెక్నిక్స్ ఉండి నీ దగ్గర లేకపోయినా సరే అది పాయింట్లెస్ అవుతుంది.
అని చెప్తున్నప్పుడు మాకి మై దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడే మై అయితే మాకి ఒక ఐటమ్ నిచ్చి నీ కర్సెడ్ ఎనర్జీ మొత్తాన్ని తీసుకుంటున్నా, నాకు మాత్రం ఒక్కటే మాట ఇవ్వు, అన్నిటినీ నాశనం చేసేస్తా అని. అర్థమైంది కదా, అన్నిటినీ తగలబెట్టేసేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి చైల్డ్హుడ్ వర్షన్ ని కూడా ఇక్కడ చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అదే ట్రైనింగ్ రూమ్ కి వస్తారు. అండ్ మే చనిపోవడంతో మాకి ఫుల్ బాధపడుతుంది, తనని లేపడానికి కూడా చూస్తుంది, కానీ ఇప్పుడు యూస్ లేదు కదా. ఇంకా మాకి చేతిలో స్వాడ్ ఉంటుంది అండ్ తన చుట్టూ కర్సెడ్ స్పిరిట్స్ ఏ ఉంటాయి. సో ఇంకాసేపటి తర్వాత ఓగి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు తనకి ఏదో డేంజర్ సెన్స్ అవుతుంది. ఇలాంటి భయాన్ని తను ఓవర్కమ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది. అందుకని టెన్షన్ పడి తన అటాకింగ్ పొజిషన్ లోకి వచ్చి చుట్టుపక్కల ఉండే దాన్ని గట్టిగా స్లాష్ చేస్తాడు. ఇంకో ఫ్యూ సెకండ్స్ లోనే యాక్చువల్లీ ఓగి తల కట్ అయిపోతుంది. ఇంకా మాకి తన చేతిలో ఉండే స్వాడ్ ని చూస్తూ మే ఇక మొదలెడదామని చెప్తుంది. సరిగ్గా అదే టైం ప్యారలల్ గా బర్డ్స్ కూడా ఎగురుతుంటాయి. అంటే అర్థమైంది కదా. సో ఇంకా తర్వాత వార్నింగ్ బెల్స్ ని మోగిస్తారు. అందరూ లేచి ఏంటబ్బా అని చూడడానికి వెళ్తున్నప్పుడు నవోయోకి మాకి ఓగిని చంపేసిందని తెలుస్తుంది. ఈవెన్ కుకురు యూనిట్ అయితే తనని డీల్ చేయడానికి వెళ్ళిందన్న విషయం కూడా తెలుస్తుంది. సో ఇంకోవైపు ఆ గ్రూప్ అయితే అలానే మాకి కోసం వెతుకుతుంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ తనని కానీ తొందరగా పట్టుకోకపోతే మన కెప్టెన్ మనల్ని చంపేసే ఛాన్స్ ఉందని కూడా అనుకుంటారు. అండ్ తనని ప్రాణాలతోనే పట్టుకోండి అని కూడా యూనిట్ లీడర్ ఆదేశిస్తాడు. అండ్ ఈ కుకురు యూనిట్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ లో బాగా ట్రైన్ అయి ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర కర్సెట్ టెక్నిక్స్ లాంటివి ఏవే ఉండవు. అండ్ మాకి కూడా ఈ గ్రూప్ లో ఇంతకు ముందు మెంబరే. సో మాకి అయితే 2 వెపన్స్ ని పట్టుకొని ఆ యూనిట్ వైపుగానే మూవ్ అవుతుంది. వాళ్ళంతా తినని చుట్టుముట్టేసి ఉంటారు. ఇంకా మాకి అయితే మై మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ తనకి సారీ కూడా అడుగుతుంది. అండ్ ఈవెన్ తనకి ప్రామిస్ చేసిన విషయం కూడా గుర్తొస్తుంది. ఇక్కడ స్వాడ్ రిఫ్లెక్షన్ షార్ట్ అవుట్ వస్తుంది. ఇది మనం చాలా సార్లు చూసినా సరే ఇక్కడ కూడా అదే హై వస్తుంది. సో ఇంకా ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే మాకి అయితే తన విశ్వరూపం చూపిస్తుంది. ఎవరు ఎటు నుంచి ఏ విధంగా సర్ప్రైజ్ అటాక్ చేయడానికి వచ్చినా సరే నరికి పడదొప్పుతుంది. ఒక్కడికి కూడా కరణ్ అనేది చూపిదు. అక్కడ పడిండే రక్తం ఏరులై బారుతుంటుంది. ఒక్కడికి కూడా డిఫెండ్ చేసుకోవడానికి అస్సలు కుదరదు. బ్లడ్ మొత్తం రూమ్ నిండా నిండిపోతుంది. ఇంకా ఈ యూనిట్ లీడర్ ఇదంతా చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే చోజురో అనే వ్యక్తి అయితే ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దాంతో ఏంటంటే ఓ 2 చేతులు అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి మాకిని పట్టుకొని తనని పచ్చడి చేయడానికి చూస్తాయి. అండ్ ఆ చోజురో అనే వ్యక్తి హే గ్రూప్ లో ఒకడు. ఈ హే లో ఉండే వాళ్ళు అంటే సెమీ గ్రేడ్ 1 ఆర్ దానికంటే హయ్యర్ స్టాండర్డ్స్ లో ఉండే వాళ్ళు. జెనిన్ క్లాన్ లో ఉండే స్ట్రాంగెస్ట్ సార్సరర్ కలెక్షన్ ఈ హే గ్రూప్ వల్లే. సో ఇంకా కాసేపటికే కొకురో క్లాన్ యూనిట్ లీడర్ దగ్గరికి మాకి స్పీడ్ గా వచ్చి అటాక్ చేయబోతుంది. కానీ తను డిఫెండ్ చేసుకుంటాడు. ఇంకా ఇలానే వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకీ ఆ చోజురో టెక్నిక్ నుంచి ఎలా ఎస్కేప్ అయిందనే షాక్ లోనే తను ఉంటాడు. ఈవెన్ తన కర్సెడ్ ఎనర్జీ గార్డ్ ని కూడా బ్రేక్ చేస్తుంది. లైక్ విండ్ పైప్ ని కూడా బ్రేక్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే మిగతా వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తుంది. ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్ అయింది. ఇంకా తర్వాత రంట తన టెక్నిక్ ని యూజ్ చేసి మాకిని ఫ్రీజ్ చేస్తుంది. సో అప్పుడే జినిచి వెళ్ళి అటాక్ చేద్దాం అని అనుకుంటాడు. కానీ రంట మాకిని ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతాడు. మాకి ఆ కర్సెట్ టెక్నిక్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ రంట బాడీ నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటుంది. ఎందుకని జినిచి డైలమాలో పడతాడు. అప్పుడే రంట అయితే ఇప్పుడు ప్రస్తుతం మాకి అయితే టోజులో అయిపోయింది. సో వెంటనే తనని ముగించకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసరికి జినిచి వెంటనే అటాక్ చేస్తాడు. చుట్టుపక్కల ఫుల్ ప్లేసే డిస్ట్రాయ్ అయిపోతుంది. మాకి చనిపోయిందని రంట అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ జినిచి తలనే తీసుకొచ్చి మాకి విసిరేస్తుంది. ఈవెన్ నవోయ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇంతకీ నీకి మానవత్వం ఉందా లేదా అని అడుగుతాడు. దానికి మాకి అయితే మే ఎప్పుడైతే చనిపోయిందో నేను నా హార్ట్ ని అక్కడే కోల్పోయా అని చెప్తుంది. ఈవెన్ రెంటాని కూడా చంపేసి ఉంటుంది అనుకోండి. సో ఇంకా ఇప్పుడు నవోయ్ ఫ్లాష్ బ్యాక్ టైం తను జీనియస్ అనే తను అనుకుంటుంటాడు. వాళ్ళ నాన్న తర్వాత నెక్స్ట్ హెడ్ తనే అని కూడా అనుకుంటుంటాడు. అండ్ ఇంకా నవోయ్కి తెలిసే విషయం ఏంటంటే జెనిన్ క్లాన్ లో కర్సెడ్ ఎనర్జీ లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడని. అండ్ తను ఫుల్ డిప్రెషన్ లోనే ఉంటాడని అనుకుంటాడు. కానీ నిజమేంటో మనకు తెలుసు కదా. అండ్ అతను ఎవరో కాదు, టోజీని. సో టోజీని తలుచుకునే నవోయ్ అయితే ఇప్పుడు మాకితో ఫైట్ చేస్తుంటాడు. ఇన్ఫాక్ట్ మాకి ఫైటింగ్ స్పీడ్ ని చూసి ఇంప్రెస్ అయిపోతాడు కూడా. అండ్ ఇన్ఫాక్ట్ మాకిని కొట్టి దూరంగా విసిరేస్తాడు. అండ్ తను అదే ఫ్లాష్ స్పీడ్ లో వెళ్ళి మాకిని మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లో చుట్టుపక్కల ఉండేవన్నీ డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ నువ్వేమి టోజీవి కాదు అని కూడా మాకి చెప్తాడు. అండ్ అదే కాకుండా నోవోయాలో ఫైట్ చేస్తూ తన స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇంతసేపు డిఫెన్స్ పొజిషన్ లో ఉన్న మాకి ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు అటాక్ చేయరా అనేలాగా నిల్చొని ఉంటుంది. అండ్ మే సాక్రిఫైస్ చేయడం వల్ల మాకి బాడీ అయితే లైక్ స్టీల్ లా తయారై ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ప్రొజెక్షన్ సార్సరీ యాక్టివ్ గా ఉన్నప్పుడు యూజర్ నవోయో దేన్నైతే తన చేత్తో టచ్ చేస్తాడు ఆ ఆపోనెంట్ కూడా 24 FPS లో మూవ్ కావాలి. ఇన్ కేస్ మూవ్ కాకపోతే 1 సెకండ్ పాటు ఫ్రీజ్ అయిపోతారు. అండ్ ఈ స్ట్రాటజీని వాడదామని అనుకుంటాడు. అండ్ నోవోయ్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే మాకి యాక్చువల్లీ తన చేతులు కట్ అయినా సరే నోవోయ్ మూమెంట్ ని ఆపుదామనే అనుకుంటుందని నోవోయ్ అనుకుని చుట్టూ తిరిగి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మాకి రిటర్న్ గిఫ్ట్ గా నోవోయ్ పైన అటాక్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే తన న్యూ బాడీతో 24 FPS మూవ్మెంట్స్ ని నేర్చుకుంటేసింది కాబట్టి. నోవోయ్కి గట్టిగా ఒక దెబ్బ కొట్టేసరికి ఫుల్ రక్తం
కారుతుంది. ఐ మీన్ మొహం దగ్గర ఉంటే ఎముకలంతా విరిగిపోయి ఉంటాయి. ఇంకా ఆ తర్వాత మాకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఇంతకీ ఎందుకు తిరిగి రమ్మన్నావు అని అడుగుతుంది. మాకి వాళ్ళ అమ్మ అయితే భయపడిపోయి ఉంటుంది. ఇంకా నవయ్య యాక్చువల్లీ బతికే ఉంటాడు. సో అక్కడికి పాక్కుంటూ వస్తుంది. ఇంకా మాకి కూడా వాళ్ళ అమ్మని మెడ దగ్గరకు వస్తుంటుంది. సో కొన్న ఊపిరితో ఉన్నప్పుడే నవయ్య దగ్గరికి వచ్చి తనని కూడా పొడిచేస్తుంది. ఎందుకంటే నవయ్య ఎనర్జీని వాడలేకపోతాడు కాబట్టి. సో ఇద్దరు అక్కడ చేస్తారు. అండ్ చనిపోయాక ముందు మాకి అండ్ మైతో గడిపింటే క్షణాలని గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత మాకి అయితే మై బాడీని పట్టుకుని బయటకు వస్తుంది. ఇంకా నిషిమియా మై బాడీని చూసి ఫుల్ ఏడ్చేస్తుంది. ఎందుకంటే తను వద్దని చెప్పినా సరే మై లోపలికి వెళ్ళింది కాబట్టి. సో ఇంతకీ నెక్స్ట్ టైం చేస్తావు అని అడుగుతుంది. కానీ మాకి ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఈ ఫైట్ లో ఏ జెనిన్ క్లాన్ మెంబర్స్ అయితే లేరో వాళ్ళందరినీ చంపేస్తుంది కూడా. అది కూడా చాలా దారుణం. ఇంకా ఆ తర్వాత ఆటోప్సీలో తెలిసే విషయం ఏంటంటే కర్సుడ్ టూల్ వెపన్ ని వాడి వాళ్ళందరినీ చంపేశారని. సో ఈ ఇన్సిడెంట్స్ తర్వాత జెనిన్ క్లాన్ ని బిగ్ 3 ఫ్యామిలీస్ నుంచి తీసేయమని గోజో అండ్ కామో క్లాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. కానీ హెడ్ క్వార్టర్స్ ఆ డిసిషన్ ని హోల్డ్ లో పెట్టుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యూ, లవ్ యూ 5000 టైమ్స్.